ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన సమయం చొప్పున దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో ఆయన పాదముల చెంత చేరి ఆయన గొప్ప నామమును అలాగే శ్రేష్టమైన మాటలను ధ్యానించుటకు దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేరు వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు. ప్రియమైన వాళ్ళరా, శ్రేష్టమైన మాటలను ధ్యానిస్తున్నప్పుడు కొన్ని మాటలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరికొన్ని మాటలు మన ఆత్మీయ స్థితిలో మనము పడిపోయినప్పుడు మా పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తడానికి, బలపరచడానికి కొన్ని మాటలు చాలా అవసరమై ఉంటాయి. మరికొన్ని మాటలు ఏ స్థితిలో మనం పడిపోకూడదు అనే మాటలు కూడా కొన్ని ఉంటాయి. ఏమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని వృద్ధిపరచుకోవడానికి, దినదినము ఇంకా ఆయనలో నూతనమైన బలాన్ని పొందుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం బలాన్ని పుంజుకుంటూ దేవుని మాటలను ధ్యానించవలసిన వారమై ఉన్నాం. అలా అంత మాత్రమే కాకుండా ఈరోజు చదివినాం కదా, రేపు అవసరం లేదులే దేవుని మాటలు, చదువుకున్న మాటలే కదా, వినిన మాటలే కదా అని నిరుత్సాహపడిపోతే మన ప్రార్థనా జీవితం నిరుత్సాహమైపోతుంది, మన ఆత్మీయ స్థితి కూడా పడిపోయే స్థితిలో ఉంటుంది. అలా కాకోకుండా ఎప్పటికప్పుడు పక్షిరాజు యవ్వనం వలె అది కొత్తగా ఎగురుతూ ఉంటుందో అలాగే మనము కూడా క్రొత్తదనంలోనికి వస్తూ నూతన బలాన్ని పొందుకుంటూ వాక్యంలో మరింతగా వృద్ధి పొందాలని ప్రభు పేరిట నేను కోరుకుంటూ, ఈ దినకాలము దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగము ఏదనగా, విశ్వాసి ఏ అపేక్షలు ఉండకూడదు. విశ్వాసికి ఏ అపేక్షలు అంటే కోరిక, ఏ కోరికలు ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, లోకంలో జీవిస్తున్నప్పుడు రకరకాలుగా మనకు లోకంలో ఉండే వాటి మీద మన మనసు లాగుతూ ఉంటుంది. స్త్రీలమైన మనకైతే షాపింగ్కి వెళ్తానే పోతా చూస్తా ఉంటే బట్టల దుకాణాలు మనకు కనపడతాయి. కొత్త రకమైన చీరలు ఇవన్నీ చూసినప్పుడు కొత్త మోడల్ కదా, అట్లా కదా, ఏవో రకరకాల పేర్లు ఉంటాయి కదా అండి చీరలకు. అవి కొనుగోలు చేయాలా, అవి తెచ్చుకోవాలని ఆశ. ఇంకా యవన ప్రాయంలో ఉండే వాళ్ళకైతేనా ఇంకా రకరకాలు లోకంలో కనబడే ఆకర్షణీయమైన వాటన్నింటినీ పొందుకోవాలని ఒక కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరుకునే కోరికలన్నీ కూడా మంచివై ఉండవు. కొన్ని జీవితానికి మేలు చేసేవే ఉంటాయి, కానీ మరికొన్ని జీవితాన్ని పాడు చేసేవిగా ఉంటాయి. అలాంటి వాటిని మనము కోరుకోకూడదని దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ మాటల్ని మనం హృదయపూర్వకంగా స్వీకరించవలసిన వారమై ఉన్నాం. విశ్వాసికి ఏ అపేక్షలు ఉండకూడదు. మచ్చుకు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి మూలవాక్యంగా పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము మార్కు సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపలకు చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. దేవుడు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని చెప్పుకుంటూ వస్తూ విత్తనాలు విత్తువాడు గురించి చెప్తున్నప్పుడు కొన్ని మంచి నీళ్ళలో పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి, మరి కొన్ని రాతి నీళ్ళలో పడ్డాయి అని వాటి గురించి విశదీకరిస్తూ చెప్తున్నప్పుడు ఈ 19వ వచనంలో అంటున్నారు, వీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారములను ధన మోసములను మరియు ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి. వాక్యం వింటూ ఉంటారు,
విన్నప్పుడంతసేపు మేమంతా వాక్యంలో బలపడాలి, నేను ఎలాగైనా వాక్యంలో స్థిరపడాలి, దేవుని మీద పరిపూర్ణంగా నేను ఆనుకొని ఉండాలి, ఏం సంభవించినా దేవుని మాత్రమే నేను అడగాలి, మనుషుల వైపు చూడకూడదు. అది ఎంతసేపు? మందిరంలో ఉన్నంతసేపే, వాక్యం వింటున్నంతసేపే. మందిరం గడప దాటిన తర్వాత ఏమనిపిస్తుంది? ఎక్కడ స్థిరంగా ఉండగలము? ఎన్నో చెప్తూ ఉంటారు దైవజనులు, సేవకులు, వాక్యం ప్రకటిస్తూ ఉంటారు. అంత బలమైన సాధనమైన వారం కాము మనము. కుటుంబాలు, సంసార జీవితం ఇవన్నీ ఉన్నాయి. వీటినన్నింటినీ మేము ప్రయాసపడాలని ఐహిక వాటి వలన అవి అణచబడతాయంట. అంత మాత్రమే కాకుండా మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి, లోక సంబంధమైన ఆశలు మనసులో చొచ్చుకొని వాక్యాన్ని అణచివేసేవారుగా ఉన్నారు. అలా ఉండకూడదని ప్రభువు వారు సెలవిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటే, నువ్వు ఏ కోరికలతో ఉన్నావో ఆ కోరికలను నువ్వు కలిగి ఉండకూడదు. ఆ కోరికలు నువ్వు కలిగి ఉంటే, ఆ అపేక్షలు కలిగి ఉంటే నీ జీవితం వృద్ధిలోనికి రాదని ఈ సమయంలో చెప్తున్నాడు. కొంతమంది కొన్ని కోరికలు కోరుకొని వాటి వలన తృప్తి పొందక జీవితాలను నాశన కూపంలోనికి తెచ్చుకున్న వారుగా ఉన్నారు. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదాము. ఏ అపేక్ష అంటే ఏ కోరిక మనము కలిగి ఉండకూడదు. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి చాలండి. మొదటిగా దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏమిటంటే, ఏ అపేక్ష మనము కలిగి ఉండకూడదు అంటే, మొదటిగా ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ధనము కావాలి. మనం ఈ లోకంలో జీవించడానికి ధనము చాలా అవసరం. ఎంత ఉంటే కలిగి ఉన్న దాన్ని బట్టి మనం జీవించవచ్చు. అధికంగా ఉందనుకోండి, మనకు తెలియకోకుండానే గర్వం అనేది మనలో తాండవిస్తుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే సమూయేలు కుమారుల గురించి ఇశ్రాయేల్ జనాంగం వాళ్ళు వచ్చి అంటున్నారు, అయ్యా సమూయేలు, నీ ప్రవర్తన కలిగి నీ బిడ్డలు లేరండి, నీలాగా వాళ్ళు న్యాయం తీర్చలేరండి, నీలాగా మాట తీరు కలిగిన వారు కాదండి. వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళంట, ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయము త్రిప్పివేసేవారుగా ఉన్నారు. నువ్వు చిన్న ప్రాయం నుంచి ఇక్కడ ఉన్నావు, దేవుని మందిరంలో ఉన్నావు, దేవుని సేవ చేస్తూ వచ్చినావు, అనేకులకు దేవుని మాటలు ప్రకటిస్తూ వచ్చినావు, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నావు, న్యాయాధిపతిగా ఉన్నావు. ఎవరి దగ్గర కొంచెమైనా ధనం పుచ్చుకోలేదు, మాట సహాయము పుచ్చుకోలేదు. ఎంతసేపు నీ పని ఏదో, దేవుని పని ఏదో, ప్రజలకు రాజులకు సలహా ఇవ్వడము, ఇంతవరకే నువ్వు చేస్తూ మంచి పేరు పొందుకున్నావు. దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు వంటి ప్రవక్త ఇంకొకరు లేరని మంచి పేరు పొందుకున్నావు. కానీ నీ కుమారులు, సమూయేలుకి ఎంతమంది బిడ్డలు? 2 కుమారులు. 8వ అధ్యాయం 1వ వచనంలో నుండి, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీదుగా న్యాయాధిపతులుగా నియమించును. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. ఈ ఇద్దరు కూడా తండ్రి వంటి ప్రవర్తన కలిగిన వారుగా లేరండి. కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం, చాలా వరకు వేరుగా ఉంటారండి. బిడ్డలలో కొందరికే తల్లిదండ్రుల యొక్క స్వభావం వస్తుంది. తండ్రి నడిచే నడక, మాట్లాడే మాట తీరు, ఆలోచించే విధానము
చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నా తండ్రి ఏం ఆలోచిస్తున్నాడు దాని ప్రకారం కూడా నేను ఆలోచించాలనేది చాలా వరకు వేరుగా ఉంటుంది. అదే పరిస్థితి ఇక్కడ సమూయేలు కుమారులకు కూడా వచ్చింది. తండ్రికి ఎంత మంచి పేరు ఉందో సమూయేలుకు రామాలో, అంత మంచి పేరును ఈ ఇద్దరు కుమారులు ధన వ్యామోహముతో అక్కడికి దేవాలయానికి వస్తున్న జనులకు వారి దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ, మీకు ప్రత్యేకమైన బలులు కానీ, దహన బలులు కానీ అవన్నీ మేము చేపిస్తాము, కావలసిన ధనాన్ని మాకు ఇవ్వండి అని లంచం పుచ్చుకోవడం కానీ, న్యాయంగా మాట్లాడాల్సిన మాటలను అన్యాయంగా మాట్లాడుతూ ఒకరి మీద ఒకరికి నిందలు మోపుకుంటూ న్యాయాన్ని అన్యాయం చేస్తూ జీవితాన్ని జీవించేవారు. వారిని బట్టి అక్కడున్న ఇశ్రాయేల్ జనాంగము సమూయేలు గారితో అంటున్నారు, నీ వంటి ప్రవర్తన కలిగిన బిడ్డలుగా మీ బిడ్డలు లేరండి. మనము ఈ లోక యాత్రలో జీవిస్తున్నప్పుడు మన జీవితానికి కావలసినంత ధనము మనకు అవసరం. ధనము అధికమైతే సామెతల గ్రంథంలో అంటారు కదండి, ఆహారము ఎక్కువైతే ఎవడురా దేవుడు అనే పిలుస్తాము ధనవంతులమైతే. అదే పేదవాడైతే దొంగతనాలు చేసుకుంటూ దేవుని నామానికి దూషణకరంగా జీవించేవారు. తగినంత మటుకు కలిగి ఉండాలని సామెతల గ్రంథం చివరి అధ్యాయంలో చెప్తుంది. ధనాపేక్ష అనే కోరిక కలిగి ఉండకూడదు అంటారు. ఆ ధనాపేక్ష కలిగిన వాళ్ళు రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితేనా గెహాజీ మనకు కనపడతాడండి. ఎలాంటి వాడంటే సేవకుని దగ్గర పరిచర్య చేస్తూ వచ్చినాడు, పరిచారకుడుగా ఉన్నాడు. ఏలియా దగ్గర ఉండి నయమాను వచ్చినప్పుడు నయమాను యొక్క రోగాన్ని దైవజనులు యోర్దాన్ నదిలోనికి వెళ్ళి బాగు చేసుకున్నప్పుడు బాగుపడ్డాడు. అందుకు కృతజ్ఞతగా నయమాను ప్రవక్తకు బహుమతులు ఇవ్వాలి అని కొంత ధనాన్ని, వస్త్రాల్ని, వెండిని ఇవన్నీ తీసుకొని బహుమతులు తీసుకొని వస్తున్నప్పుడు ఆ ప్రవక్త అంటున్నాడు, అయ్యా నీ బహుమతులు నీ దగ్గరే ఉంచుకో, నువ్వు బాగయ్యావు కాబట్టి నమ్మకంగా దేవునికి ఉండు, నీ జీవితం ముందుకు సాగించుకో అన్నప్పుడు దైవజనుల పక్కన పరిచారకుడిగా ఉన్న గెహాజీ ధనము మీద ఆసక్తి కలిగింది. ఏం చేస్తున్నాడండి? మనకు తెలిసిన మాటలే. దైవజనులు ఎప్పుడైతే కాదన్నాడో గెహాజీకి మనసు చువుక్కుమనింది. ఇంత ధనాన్ని వద్దంటున్నాడే, ఇంత బహుమతిని వద్దంటున్నాడే అని అలాగే ఉండి దైవజనులు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసుకుంటారో, ఎప్పుడెప్పుడు వాక్యం చదువుకుంటారో పరిచారులకు బాగా తెలుసు. అంటే వాళ్ళని కాసుకొని ఉంటారు కాబట్టి దైవజనులు ప్రార్థనలకు ఉండంగానే గెహాజీ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ధనం కోసం. అది పొందుకోవడానికి పరిగెత్తడం వల్ల దైవజనులు అంటున్నారు, నీతో పాటి నా మనసు రాలేదా? కొంతమంది యొక్క స్వభావాలు, సంఘంలో ఉండే వాళ్ళ యొక్క స్వభావాలు మేము గుర్తెరుగుతామండి. వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ మాట తీరు, ప్రవర్తనను బట్టి ఫలానా కుటుంబము ఈ పరిస్థితిలో ఉంది, ఫలానా కుటుంబము దేవునిలో ఈ రీతిగా ఉండాలని మేము తలుచుకుంటూ ఉంటామండి. మేము కుటుంబ ప్రార్థనలో కూర్చోక ముందు సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, వారి యొక్క ఇబ్బంది ఎలాంటిదో, వాళ్ళ పరిస్థితులు ఎలాంటివో మేము తలుచుకొని మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటుంటాం. అది కొందరికి వేరుగా అర్థమైపోతుంది. మా గురించి ఏం మాట్లాడుకుంటుంటారు ఎప్పుడని, వాళ్ళు వేరుగా జీవిస్తున్నారు, వీళ్ళు వేరుగా జీవిస్తున్నారు అని విరుద్ధంగా మేము ఎప్పుడు మాట్లాడుకోము. కానీ కుటుంబ పరిస్థితులను బట్టి దేవా వాళ్ళు ఇంతగా నలిగిపోతున్నారు, కుటుంబాన్ని లేవనెత్తుతండి మీ పక్షాన మేము మొరపెడుతూ ప్రార్థన చేస్తుంటాం. అదే రీతిగా దైవజనులు గారు కూడా గెహాజీని హెచ్చరిస్తున్నాడు, అయ్యా గెహాజీ, నువ్వు ధనాపేక్ష గలవాడువే, ధనం కోసం పరిగెత్తు వెళ్తున్నావే, నీ వెంట నా మనసు వచ్చిందని నీకు తెలీదా? నయమాను పోగొట్టుకున్న కుష్టిని అది నీకు లభిస్తుందని గెహాజీ సంతతి అంతటికి కుష్టు రోగంతో మరణించిన వాడే ఉన్నాడు. ధనం మీద ఆశ కలిగి, ఆసక్తి కలిగి, ఉన్నదానికంటే హెచ్చుగా కావాలా, ఎక్కువ కావాలని తాపత్రపడితేనా
అది మరణానికి ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ధనాపేక్ష ఉండకూడదు అని దేవుడు తెలియచేస్తున్నాడు. రెండవది చూసినట్లయితేనా లాభాపేక్ష. ఏ కోరిక ఉండకూడదంట? లాభాపేక్ష. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనంలో ఉన్న దేవుని మాటను చదువుకుందాము. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ప్రవక్త యెహెజ్కేలు ద్వారా దేవుడు పలికిస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ప్రియమైన వార్లారా, ఏ అపేక్ష మీకు ఉండకూడదంటే మొదటిగా ధనాపేక్ష ఉండకూడదు అంటున్నాడు. రెండవదిగా లాభాపేక్ష. నేను అక్కడికి వెళ్తే నాకేమొస్తుంది, నాకేమి లాభం అంటారు కదా. నేను ఈ పని చేస్తే నాకేమి లాభం? పిల్లలకు పాల ప్యాకెట్ తీసుకురాపో అంటే 40 రూపాయలు ఇచ్చినామంటే మిగతా చిల్లర ఇవ్వరు. నాకు లాభం కావద్దా? లాభం లేనిది ఈరోజు ఏ పనులు జరగడం లేదు. లాభాపేక్ష కోరుకుంటున్నారు. అలాగే మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభుల వారిని మీకు పట్టిస్తాను, నాకేమి లాభమని ఇస్కరేతు యూదా అంటున్నాడు. లాభమే కదండి. లాభాన్ని కోరుకున్నాడా? 30 వెండి నాణెములకు ప్రభుల వారిని అప్పగించి ఏం సంపాదించుకున్నాడు? మరణాన్ని సంపాదించుకున్నాడు. లాభాపేక్షను కోరుకోకూడదు. కానీ దేవుని సన్నిధానంలో, దేవా నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నా హృదయంలో ఏ విధమైన కోరికలు కానీ ఆశలు కానీ నీకు వ్యతిరేకమైన కార్యాలు ఏవైనా ఉన్నట్లయితే నా దయతో వాటిని తొలగించి నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం నాకు నా కుటుంబానికి అనుగ్రహించునైనా. నీ కృపలో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు కాబట్టి మమ్మల్ని ఇంతగా ఆశీర్వదిస్తున్నావు నైనా. అంతకంటే ఇంకేం కావాలని తగ్గింపు కలిగి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థిస్తున్నట్లయితేనా మనకు తెలియకుండానే దేవుడు మన కుటుంబాలని మేలులతో నింపేవాడుగా ఉన్నాడు. లాభాన్ని అపేక్షిస్తే మరణాన్ని రుచి చూసేవారంగా ఉన్నాం. మూడవదిగా గమనించినట్లయితేనా పదవుల యొక్క అపేక్ష, పదవీకాంక్ష ఉండకూడదు అంటున్నాడు. ఎవరికి ఉండకూడదు పదవీకాంక్ష అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నను మాట నమ్మదగినది. నీకు ఒక హోదా కావాలి, ఒక అధ్యక్షత కావాలి, సంఘంలో ఒక గౌరవం కావాలి అంటే అతడికి ఏ పని ఉండాలంట? దొడ్డ పని, కష్టపడే తత్వం. పదవులు కావాలని నేటి కాలంలో చాలా గొడవలు జరుగుతున్నాయని. మొన్నటి దినకాలము దైవజన్ గారు ముద్దునూరు ప్రాంతంలో సువార్త సభలు జరిగించున్నారు కదండి. దాదాపు 19 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలో మీటింగ్ జరిగింది. నా పెద్ద కుమార్తె అప్పటికి 1వ తరగతి. అప్పటికే 2 సార్లు మీటింగ్లు పెట్టినారు. నేనైతే వెళ్ళలేదు, పాపను పిలుచుకుని. ఆ మీటింగ్ జరిగిన 2 వారాలకు ఆ సంఘంలో ఘోరం జరిగిందండి. అధ్యక్షత పదవి కోసం సంఘంలో సంఘ పెద్దలుగా ఉండాలని 2గా విడిపోయి సంఘంలో నిష్కారణంగా మాటలు మాట్లాడుకుంటూ ఒక వ్యక్తిని హత్య చేసేసినారండి, పొడిచేసినారు. ఒక మందిరము పోలీసుల పర్యవేక్షణలో ఉండి ఒక్క ఆరాధన జరిగించి మందిరానికి బీగం వేసేసేసినారండి. 19 సంవత్సరాల తర్వాత మొన్నటి దినకాలం వెళ్ళి అక్కడ మాటలు ప్రకటిస్తున్నప్పుడు కుమారుని కోల్పోయిన తండ్రి అక్కడికి వచ్చి వాక్యం వింటున్నాడు. వృద్ధాప్యంలో ఉన్నాడంట. దాదాపు 1 గంట ప్రాంతంలో వీళ్ళు పరిచయం ముగించుకొని వస్తున్నారు.
ఆ సమయంలో కూర్చొని మాట్లాడుతున్నారు దైవజనులు గారు. సువార్త సభలు అయితే చక్కగా జరిగినాయి, కానీ మనసుకు కొంచెం కలత అనిపించింది అని. ఏమైంది బా అంటే, ఇలా గొడవలు జరిగినాయి కదా సంఘంలో, బిడ్డను కోల్పోయిన తండ్రి వచ్చి కూర్చున్నాడు. నేను ఆయనను గుర్తుపట్టినాను, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎలా ఉన్నారయ్యా అని నేను మాట్లాడితే, ఈ ప్రాంతం ఈ గ్రౌండ్లోకి వస్తే నా కుమారుడు నాకు జ్ఞాపకం వస్తాడయ్యా, మనసంతా పిండి వేస్తుంది అని కన్నీరు కార్చినాడు. 3 దినాల కూడికలలో 3 రోజులు ఆయన కన్నీటితోనే వాక్యం వింటూ వచ్చినాడు. ఇది కొంచెం మనసుకు కష్టంగా ఉంది. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎన్ని సంవత్సరాల్లో సంఘంలో పదవులు అయితే నాకు తెలియదు, కానీ సంఘంలోనే ఉంటారు, మామూలు కుర్చీలోనే కూర్చుంటారు. ఆ గౌరవం కోసము, ఆ ఆధిపత్యం కోసము ఎన్ని పాటలు పడతారండి. పోనీ ఆ పదవులు దక్కించుకున్న తర్వాత సంఘానికి కానీ, సంఘంలో ఉన్న విశ్వాసులకు కానీ, బయట వారికి కానీ ఏమైనా మేలుకరంగా ఉంటారా? మేలుకరంగా ఉండరండి. ఎన్నో వింటూ ఉంటాం, దైవజనులు మాట్లాడుతున్నప్పుడు వింటూ ఉంటాను. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రీతిలో ఉంటారంట అండి పెద్దవాళ్ళు. నాకేం లాభము, నేను అధ్యక్షునిగా ఉన్నాను కదా, నాకేంటి, నేను మీకు పని చేయాలంటే ముందు నాకు ఇవ్వాలి. అధ్యక్షత పదవి కోసము ఆరాట పడుతుంటారండి. ఆ పదవులను ఆశించకండి అని. ఆ పదవిని ఆశించిన దావీదు కుమారుడైన అబ్షాలోము ఏమైపోయినాడు? ఆకాశానికి భూమికి మధ్య వేలాడి చనిపోయినాడండి కదా. తండ్రి యొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని గాడిద మీద వస్తూ మస్తకి వృక్షానికి తన జుట్టును చుట్టేసుకొని వేలాడుతున్నప్పుడు వెళ్ళి చంపబడ్డాడు. అధ్యక్షత పదవుల కోసం ఆరాటపడకూడదు, ఆ కోరిక కలిగి ఉండకూడదని దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఏమా బహుమతులు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. బహుమతుల కోసం ఇక్కడ పౌలు గారు అంటున్నారు. ఆ వచనాలన్నీ మనం చదువుతూ వచ్చినప్పుడు, అయ్యా నేను ఇదివరకే పట్టుకున్నాను, ఇదివరకే జయించి ఉన్నాను, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను, ఆ శ్రేష్టమైన బహుమతిని నేను పొందుకోవాలి. ఏమా బహుమతి? జీవ కిరీటం. కొంతమంది పరిగెత్తినారు బహుమతుల కోసం. బిలాము, దేవుడు నా ప్రజలను వాళ్ళు ఆశీర్వదించిన బిడ్డలు కాబట్టి వాళ్ళను శపించవద్దు, నువ్వు చక్కగా ఉండు అంటే బాలాకు ఇచ్చే బహుమతుల కోసం, రాజు ఇచ్చే బహుమతుల కోసము ఎంతగానో పరిగెడుతున్నాడని. పరిగెత్తి ఏమైపోయినాడు? ఉరి పోసుకొని చచ్చిపోయినాడండి. ప్రియమైన వాళ్ళరా, లోకంలో ఎన్నో మనకు ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని పొందుకోవాలని మనం పరిగెత్తనవసరం లేదు, వాటిని పొందుకోవాలని ఆ ఆశ కలిగి ఉండకూడదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా ఈ లోకాన్ని జయించి నేను ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకోండి. ఆ కిరీటం పొందుకోవాలనే ఆశ కలిగి ఉండాలి. కానీ మనకు ఏ ఆశలు ఉండకూడదు అంటే, ధనాపేక్ష ఉండకూడదు, లాభాపేక్ష ఉండకూడదు, ఇంకా చాలా ఉన్నాయి. మరణాపేక్ష, మనుషుల మెప్పు పొందుకోవాలనే ఆశ, పదవులు పొందుకోవాలనే ఆశ, బహుమతులు పొందుకోవాలనే ఆశ, మాంసాపేక్ష, మటన్ కోసము వాటి కోసము ఆపేక్ష, ఆ కోరికలు కలిగి ఉండకండి. మీరు ఆ కోరికలు కలిగి ఉంటే నా వాక్యము మీలో నిలిచి ఉండదని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడు ఏ కోరిక కలిగి ఉండాలంటే, దేవా నీ వాక్యాన్ని నా హృదయంలో పదిలపరుచుకొని నీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును నాకు నా కుటుంబానికి దయచేయి.
నీ వాక్యానుసారంగా మేము జీవిస్తూ నీ నుంచి మెండైన మేలులు దీవెనలు మేము పొందుకోలాగున సహాయం చేయనైనా అని ఆయన సన్నిధానంలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళగా తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. మీ కృపలో మీ అమూల్యమైన మాటలను కొన్ని మేము ధ్యానించున్నాం తండ్రి. విశ్వాసులమైన మేము ఏ అపేక్షలు కలిగి ఉండకూడదని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా జీవితాలలో ధనాపేక్ష, ధనం మీద కోరిక కానీ, మరణాపేక్ష కానీ, లాభాపేక్ష కానీ, దేవా మనుషుల దయ పొందుకోవాలని, బహుమతుల మీద కానీ, పదవుల మీద కానీ, ఇలాంటి వాటి మీద మేము ఆశ కలిగి ఉండకోకుండా జీవవాక్యమైన మీ వాక్యానుసారంగా జీవించే బ్రతుకును తండ్రి మీలో కలిగి జీవిస్తూ ఉండాలని కోరిక కలిగి జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎందరైతే మీ మాటలు వింటున్నారో తండ్రి నాయన, ఆ మాటలు విని విడిచిపెట్టక తండ్రి వారి హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మాకందరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డలను మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయన. ఎందరైతే తండ్రి ఈ లోకంలో కలిగిన శోధనను బట్టి నలిగిపోతున్నారో తండ్రి, అటు వారిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయన. నలిగిన వారిని ఆదరించండి, బలహీనలను బలపరచండి, ధైర్యం చెడిన వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ మేలుతో తృప్తిపరచమని అడుగుచున్నాం తండ్రి. అందరికీ మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి నాయన. అందరికీ తండ్రి మారు మనసు పొందుకొని తండ్రి నిజ రక్షకుడు మీరని గుర్తెరిగి మీ సన్నిధానంలో గడిపే భాగ్యం మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.